గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. వారితో తన అమ్ముల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. మొదటి వృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనము. మొదటి వృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనము అందరం కలిసి దేవుని వాక్యం చదువుకుంటాం. ఎబ్బేజు తన సోదరుల కంటే ఘనం పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవునికి వచ్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నేను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. దేవుడు తన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించినగా. దేవుడు భూమి మీద మరి కుటుంబాన్ని కట్టువాడు అనేది 127 కీర్తనలో చూస్తూ ఉన్నాం. దయచేయండి 127 కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా ఇల్లు కట్టించని యెడల, కాబట్టి ఇది కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు మరి కుటుంబాన్ని కట్టువాడని చూస్తూ ఉన్నాం. ఆయన కుటుంబాన్ని కట్టువాడు. తర్వాత చదవండి. కాబట్టి తర్వాత ఫస్ట్ ఏమో కట్టువాడు, తర్వాత ఏమో కాపాడువాడు చూస్తూ ఉన్నాం. తర్వాత 2వ వచనం, కూర్చో. తన ప్రియులు చూచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కాబట్టి ఆయన కట్టువాడు, కాపాడువాడు, సహాయం చేయవాడు అన్నది మరి భాగంలో చూస్తూ ఉన్నాం. కుటుంబాన్ని కట్టేది ఆయనే, కుటుంబాన్ని కాపాడేది ఆయనే, కుటుంబానికి సహాయం చేసేది ఆయనే అనేది ఈ 2 వచనాల్లో మనకు అర్థమవుతూ ఉంది. ఇది దేవుని యొక్క మరి అనాది కాల సంకల్పం. భూమి మీద మరి కుటుంబం కట్టునేది దేవుని యొక్క అనాది కాల సంకల్పం చూస్తూ ఉన్నాం. ఇది మన యొక్క ఉద్దేశము కాదు, మన యొక్క తలంపులు కాదు, కానీ దేవుడు కుటుంబాన్ని కట్టువాడు. భూప్రపంచంలో వారు ఏ కులమైనా, ఏ మతమైనా, వారు ఏ జాతి అయినా, వారు ఏ భాష మాట్లాడుతున్నా కుటుంబమును కట్టుట అనేది దేవుని యొక్క ఉద్దేశము. సృష్టికటువంటి దేవుని యొక్క ఉద్దేశం. భగవంతుడని ఒక మాట మాట్లాడుకుంటే అన్నీ కలిసిపోతాయి, అలా కాదు. కానీ సృష్టికటువంటి దేవుని యొక్క ఉద్దేశం అది. ఆయనే కుటుంబాన్ని కట్టినవాడు, కుటుంబాన్ని కాపాడేవాడు, కుటుంబానికి సహాయము చేసేవాడు. తర్వాత ఏమంట, గర్భఫలము యెహోవా ఇచ్చు. కాబట్టి ఆయనే గర్భఫలం ఇచ్చువాడు, ఆయనే పిల్లల్ని ఇచ్చువాడు చూస్తూ ఉన్నాం. అది ఆయన ఉద్దేశము, ఆయన ఇష్టము, ఆయన చిత్తం. ఎవరికి ఏమి ఇవ్వాలా, ఎవరికి ఏమి ఇవ్వాలా, ఎవరికి ఎవరిని ఇవ్వాలా, ఎవరికి ఏమి ఇవ్వకూడదు అనేది ఆయన ఉద్దేశం. దేవుడికి ఇవ్వకపోవడం అనేది ఇష్టమని కాదు, కానీ మరి ఆయన ఉద్దేశం అందులో దాగి ఉంది. కాబట్టి ఇచ్చినా సంతోషపడాలా, ఇవ్వకపోయినా సంతోషపడాలా. ఎందుకనగా ఇచ్చేది దేవుడే, ఇవ్వకుండా ఆపేది దేవుడే, సైతాను కాదు. కాబట్టి ఉన్నవారు సంతోషించడము, లేనివారు దుఃఖపడము కాదు. ఇది అందులో దేవునికి ఉద్దేశం ఏదో ఉంది అనేది మనం గ్రహించుకోవాలి. మరి ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుని వాక్యం చూస్తాము కదా. మరి మగపిల్లలు చూస్తే ఒక్కొక్కరికి 1, 2, 3, 4, 5, 6, 7, 10, 16, 30 ఇలాగున్న పిల్లలు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో కనబడుతుంది. ఆడపిల్లలేమో ఒకరికేమో ఒకరే, ఒకరికి ఇద్దరే, ఒకరికి ముగ్గురు, ఒకరికేమో 4, ఒకరికి 5, ఒకరికి 6 మంది. ఒకరికి చెప్తారా మీరు ఇప్పుడు? ఒకరు ఎవరికి? ఇద్దరు ఎవరికి? ముగ్గురు ఎవరికి? 4 ఎవరికి? 5 మంది ఎవరికి? 6 మంది. దినవృత్తాంతంలో రాయబడింది, అతనికి 6 మంది కుమార్తెలు, 7 మంది. అందరికీ తెలిసిన విషయమే. 7 మంది ఎవరికి? మోషే మామ పేరు ఏం పేరు? కాబట్టి ఆడపిల్ల పుట్టని దుఃఖపడేది అవసరం లేదు,
మగపిల్ల పుట్టినా సంతోషించడానికి అవసరం లేదు, పిల్లలేరని దుఃఖపడడానికి అంతకంటే అవసరం లేదు. అది ఏదేమైనా దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని వాక్యం చూస్తూ ఉంటా ఉన్నాం. వారికి పిల్లలు పుట్టినప్పుడు మనం దేవుని వాక్యం చూస్తాం కదా. మరి తల్లులు పేరు పెట్టారు, తండ్రులు పేరు పెట్టారు, దేవుడు పేరు పెట్టాడు, తర్వాత దైవజనులు పేరు పెట్టారు చూస్తూ ఉంటా ఉన్నాం. మనం చదివిన భాగంలో ఎబ్బేజుకు వారి తల్లి పేరు పెట్టుకున్నది. చదవండి. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి. కాబట్టి ఎలాంటి వేదన పొందిందో ఆ తల్లికి తెలుసు. అలాగనే కొంతమంది స్త్రీలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. రాహేలు ఏం చేసింది? బాధలో కుమార్ని కన్నప్పుడు అతనికి ఏం పేరు పెట్టింది? దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది, బెనోని. చదవండి. ఆదికాండం 35:16 ఆదికాండము 35. రాహేలు ప్రసవించుచు ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియో నీ కుమారుడును, ప్రాణం పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను, అనగా దుఃఖపుత్రుడు అని పేరు పెట్టుకున్నది. అనగా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మరి పేరు పెట్టడం చూస్తూ ఉంటా ఉన్నాం. అలాగని మరి ఏలీ కోడలు ఫీనిహాసు భార్య ప్రసవించినప్పుడు ఆమెకు కూడా ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు ఆమె ప్రాణం పోయేటప్పుడు కుమారునికి పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? ఈకాబోదని. చదవండి. 22 చదవండి. ప్రభావము ఇస్రాయేలును పోయిన చెప్పి తన బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టాను, అనగా ప్రభావము, దేవుని మహిమ దేవుని ప్రజల నుండి వెడలిపోయిన చూస్తూ ఉంటాను. అనగా సందర్భాన్ని బట్టి పేర్లు పెట్టుకుంటూ వచ్చినారు. ఇంకా మన పూర్వీకులు చెప్తే వాళ్ళకి ఈ తారీఖులు, దినాలు, సంవత్సరాలు తెలియదు కనుక కొన్ని కొండ గుర్తులు పెట్టేవారు. వాళ్ళకి పెళ్ళైనప్పుడు మా పిల్లడు పుట్టినాడు, వాళ్ళు చనిపోయినప్పుడు మా పిల్లడు పుట్టినాడు, అలా పేర్లు పెట్టుకునేవారు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటా ఉన్నాం. ఎబ్బేజు యొక్క తల్లి మరి ఆమెకున్నటువంటి వేదన బట్టి ఆ పేరు పెట్టింది. వాస్తవమే, ప్రసవం అనేది మరి కష్టతరమైంది. అందులో మరి మొదటి ప్రసవం అనేది ఇంకా కష్టమైంది. చదువుతున్న మాట ఇర్మీయా గ్రంథము 4:31. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయనట్లు తొలి కానుపు కనుచు వేదన పడు స్త్రీ. కాబట్టి ప్రసవమే కష్టం అనుకుంటే తొలి కానుపు ఇంకా కష్టమైంది. అది అనుభవించిన వారికి తెలుసు. వారు మరణపు యొక్క అంచులలో ఉంటారు. ప్రసవించే సమయంలో మరణపు యొక్క అంచులలో నుండి బిడ్డను కంటారు. మరణపు యొక్క అంచులలో నుండి వారు ప్రసవిస్తారు. ఇప్పుడు ఆ బాధను తట్టుకోలేకని ఇప్పుడు ఏం చేసుకుంటా ఉన్నారు? మనకు తెలుసు, దేవుని వాక్యంలో ఉంది. ఆమెకు నొప్పులు కలగనిపై పిల్లలను ప్రసవించిందని. నొప్పులు చదువుతున్న మాట యెషయా గ్రంథము. ఆ నొప్పులు రాకునిపై ప్రసవించింది. చదవండి. అందరికి తెలిసిన భాగమే. యెషయా గ్రంథము చదవండి. 7వ వచనం. ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లల కనేది. ఇది ఆత్మీయంగా బోధించేటువంటి బోధ ఉంది. ఇందులో అక్షరానుసారం చూస్తూ ఉంటా ఉన్నాం. ఏమంట? 66 అధ్యాయము 7వ వచనం. ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లను కన్నది. కాబట్టి ఇప్పుడు అది జరిగిపోతూ ఉంది. అవి రాకునిపే ఆ బాధను, ఆ కష్టాన్ని మరి ధైర్యం లేక కొంతమంది చేసుకునే పరిస్థితి కూడా వాస్తవమే. సరే, ఇదేమైనా చూస్తూ ఉంటా ఉన్నాం. మరి మరణపు యొక్క అంచుల నుండి బిడ్డను తల్లి కంటది. అందుకే చెప్పాడు దేవుడు కూడా, నీ తల్లిని
తన్ని సన్మానించు, నీ తల్లి ముదిమేందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు, నీ తల్లి ఉపదేశం వినుము. ఇవన్నీ కూడా దేవుని వాక్కు చూస్తూ ఉంటాం. ఎందుకు? మరణపోయే కంచుల నుండి నిన్ను తల్లి కన్నది, నన్ను మనల్ని తల్లి కన్నది. కాబట్టి అందుకే ఆమెను ఏం చేయకూడదంట? నిర్లక్ష్యము చేయొద్దు. కాబట్టి ఇక్కడ ఎబ్బేజు యొక్క తల్లి వేదన పడి ఇతని కంటిని కొని అతనికి ఏమిటంట? ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనగా వేదన చూస్తూ ఉంటా ఉన్నాం. అయితే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడిన తర్వాత ఏమైనాడు చూడండి, 10వ వచనం. ఎబ్బేజు అనగా దేవునికి మొరపెట్టినాడు, అనగా ప్రార్థించినటువంటి బిడ్డగా తయారైపోయినాడు. దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకున్నటువంటి బిడ్డగా తయారైపోయినాడు. కాబట్టి నా సరిహద్దులను విశాలపరచాలి, అనగా నన్ను ఆశీర్వదించాలి, నన్ను దీవించాలి, నన్ను వర్ధిల్ల చేయాలని దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా తయారైపోయినాడు. కాబట్టి ఈ సమాజంలో, ఈ లోకంలో నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, నాకు కీడు రాకుండా, అనగా ఏ విధంగా తయారైనంటే దేవుని ప్రార్థించే వ్యక్తిగా తయారైపోయినాడు, దేవుని మీద ఆనుకునే వ్యక్తిగా తయారైపోయినాడు, దేవుని ఆశ్రయించే వ్యక్తి తయారైపోయినాడు. ఒకవేళ మరి తల్లి ఎలా ఉపదేశించమని తెలియదు, కానీ తల్లి యొక్క ఉపదేశమే బిడ్డకు అధికముగా ఉంటుంది. మరి దీని గురించి చరిత్ర మనకు తెలియదు, కానీ ఏదేమైనా అక్కడ రాబడిని బట్టి మొదటి వచనంలో యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి చదవండి, 4వ అధ్యాయం మొదటి వచనం. యూదా కుమారులు ఎవరనగా, కాబట్టి యూదా గోత్రానికి సంబంధించినటువంటి అది ఆ జాబితాలో కనబడతా ఉన్నాడు. అది యూదా గోత్రం అనేది స్తుతించేటువంటి గోత్రం, దేవుణ్ణి స్తుతించే గోత్రం, యుద్ధంలో ముందుండే గోత్రం, యుద్ధంలో ముందుండే గోత్రం. అది రాజులు తెచ్చినటువంటి గోత్రంగా చూస్తాం. సరే, ఇక్కడ చూస్తూ ఉంటా ఉన్నాం. మరి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడిన తర్వాత దేవుని మీద ఆనుకునే వ్యక్తిగా తయారైపోయినాడు, దేవుని ప్రార్థించే వ్యక్తిగా తయారైపోయినాడు. ఎందుకంటే దేవుని వాక్యం రాబడింది, పిల్లలకు మరి వారి తల్లిదండ్రులు బోధించాలని రాబడ్డది, ఉపదేశించాలని రాబడ్డది. చదువుతున్న మాట ద్వితీయోపదేశకాండము చదవండి, 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించాలి. నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని ఏం చేయాలంట? అభ్యాసం చేయాలి. ఒకరోజు చెప్పేది కాదు, ఒకరోజు చెప్పేది అభ్యాసం అన్నది అన్నీ. కాబట్టి వాళ్ళ యొక్క చరిత్ర మనం చూస్తే మరి ప్రతి తల్లిదండ్రి కూడా వారికి పుట్టినటువంటి ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, ప్రతి దినము కూడా ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ 10 ఆజ్ఞలు వారికి నేర్పించాలంట, ప్రతిదినం వారితో పలికించాలంట. ఇంకా వెళితే వారు ఆ చర్మపు కాగితాల మీద రాసి ఒక చిన్న పెట్టెలో అందులో పెట్టి వారికి ఏదో ఒక స్థలంలో అది వారికి కట్టాలంట. అది రాసిన అక్కడ. అంటే దేవుడు ఎలాంటి ఉద్దేశం చెప్పాడు? అందుకే చెప్పాడు, ముందు నీలో ఉండాలి, తర్వాత నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేయాలి. నేటున్నా పర్వాలేదు, నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు చాలామంది. కాదు, మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని కోరుకోవడం మంచిది. కాబట్టి వారి యొక్క పద్ధతి ఏంటంటే ఆ చర్మపు కాగితాల మీద ఈ 10 ఆజ్ఞలు రాసి ఒక చిన్న పెట్టెలో పెట్టి అది వాళ్ళకు చేతికి కానీ నడుముకు కానీ కట్టేవారంట. వాటి పేరు రక్షరేకులు, వాటి పేరు రక్షరేకులు. అందుకే వారు వారి రక్షరేకులు ఏం చేశారంట? మత్తయి 23వ అధ్యాయంలో వారి రక్షరేకులను పెద్దవిగా చేదురు. సోదర మాట మత్తయి సువార్త 23వ అధ్యాయము. తమ రక్షరేకులను అంటే వారు ధరించేటివి, అవి అంటే మనుషులు కనబడాలని చేసేది. అయితే ఇది ఎక్కడ చూసిందంటే వారు యూదులైనా ఇశ్రాయేలైనా వారి పిల్లలకు ప్రతి దినము కూడా వాటిని అభ్యాసం చేయాలంట, నేర్పించాలంట. అందుకే దేవుడు ప్రపంచంలోనే
ప్రపంచంలోనే ఆ, మరి అధికమైన స్థానాన్ని, అధికమైన జ్ఞానాన్ని యూదులకు ఇచ్చినాడు దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మరి ఎవరైతే ఆ, జాగ్రత్తగా పాటిస్తారో వారికి ఆత్మీయ జ్ఞానము, భౌతిక జ్ఞానం దేవుడు తప్పక అనుగ్రహించేవాడు అనేది మనకు అర్థమవుతోంది. అందుకే మీరు మీ పిల్లలకు రాత్రిలో పగలు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, దారిని వెళ్ళేటప్పుడు, కూర్చున్నప్పుడు అనగా నిత్యం కూడా వారికి బోధించాలి అని చెప్తూ వచ్చినాడు. ఒకవేళ తల్లి అలాగనే ఎబ్బేజుకు బోధించిందేమో, ఆ వ్యక్తి పెరిగి పెద్దవైన తర్వాత దేవునికి ఇలా ప్రార్థన చేసినాడు, ప్రభువా నాకు నీ ఆశీర్వాదము కావాలా, నేను వర్ధిల్లాలా, నీ చేయి నాకు నిత్యము తోడుగా ఉండాలా, తర్వాత కీడులో నన్ను అని అడిగినాడు. ఎవరు నేర్పించాలి ఇవి? కాబట్టి మనం మన పిల్లలకు నేర్పిస్తాం, ఏదో ఒకటి నేర్పించడానికి నేర్పిస్తాం. కాబట్టి ఇక్కడ తల్లి నేర్పించిందేమో అది అడిగినాడు, అది దేవుడు ఏం చేసిన ఆ వ్యక్తికి ఇచ్చెను. చదవండి ఆ మాట. దేవుడు తాను మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఊరికనే ఇచ్చినాడు దేవుడు. ఏం రాయబడింది? యోహాను సువార్త 9:1 దేవుడు పాపలను మనం వినడని ఎరుగుదుము కదా, ఎవడైనాను ఆ దేవభక్తుని ఎలా ఆయన చిత్తము చొప్పున జరిగించాడలా ఆయన వారి మనవి అనగా దేవుని చిత్తానుసారముగా జీవించే వ్యక్తిగా తయారైనని మనం చూస్తాం. దేవుడు పాపల మనవి వినడు, ఎవడైనా దేవభక్తుడైండి ఆయన చిత్తానుసారముగా జరిగించినప్పుడు ఆయన వాని మనవి ఆలకించును. కాబట్టి ఎబ్బేజులో అది మనం చూడగలము. తన ఇష్టానుసారంగా ఉండి అడిగితే దేవుడు ఇవ్వడు. దేవుడి చిత్తానుసారంగా జీవించిన వాడు, దేవుని భక్తిగా జీవించిన వాడు, దేవుని అడిగినాడు, దేవుడు ఇచ్చినాడు. కాబట్టి అలాగనే మరి రమేష్ను, నందిని దేవుడు భూమి మీద పుట్టించినాడు. ఆయన యొక్క అనాదిక సమయంలో కుటుంబం కట్టాడు, వారి గర్భం తెరిచినాడు. మరి గర్భవతిగా దేవుడు ఆమెను కాపాడుతూ వచ్చినాడు. తర్వాత మరి తగిన సమయంలో గర్భం నుండి ఆ బిడ్డను తీసినాడు అనేది లేఖనాల యొక్క క్రమం చూస్తూ ఉన్నాం. రాహేలు అదే మనం చూస్తాం, ఆమె కూడా సంతానం కోసం అడిగింది, సరే దేవుడు ఇచ్చినాడు. చదవండి ఆ మాట. ఆదికాండము 30 రాహేలు 22 చదవండి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఇదంతా కూడా ఆయన యొక్క ఏర్పాటు. అప్పుడు ఆమె గర్భవతి. కాబట్టి గర్భం తెరిచింది ఆయనే, గర్భవతిగా చేసి ఆయనే, కాపాడేది ఆయనే. కుమారుని కన్ని అతనికి యోసేపును పేరు పెట్టెను. కాబట్టి చూస్తూ ఉంటాను, ఆ వ్యక్తి కూడా పెరిగి పెద్దవాడై దేవుని అలా భక్తి కలిగిన వాడుగా జీవించినాడు, పాపానికి దూరముగా జీవించినాడు. యేసు పుట్టిన తర్వాత తన తల్లి బతికింది 7 సంవత్సరాలు మాత్రమే. 7 సంవత్సరములే తల్లి బతికింది. మరి 7 సంవత్సరాలు ఎలా బోధించిందో మనకు తెలియదు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్త ఎవరంటే రాహేలే. ఎందుకనగా తన కుమారునికి ఆ పేరు పెట్టింది. అందుకే ఆ వ్యక్తి ఫలించడి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్త అంటే రాహేలు స్త్రీలలో, అనగా పిల్లవానికి అలాగ బోధించింది అనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడై మరి ఎంతో భక్తితో జీవించాడు, ఎంత భక్తితో జీవించినాడు. కాబట్టి దేవుడు వీరి గురించి ప్రేమించి ఇటువంటి కుమారుని మరి వారు కూడా అలాగా మరి పెంచుకున్నటకు వారికి దేవుడు జ్ఞానం ఇవ్వాలి. పిల్లవాని మరి పెంచుటకు, పిల్లవానికి బోధించుటకు, ఉపదేశించుటకు మనకెన్నో ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. కానీ మంచిదే, తప్పేమి కాదు. అయితే దేవునిలో మరి బిడ్డ పెరగాలనేది మరి మంచి ఉద్దేశం. మరి వారు కూడా అనుకున్నారంట, మొట్టమొదట ఆడపిల్లనిచ్చినా మగపిల్లనిచ్చినా ప్రభు నీకు ఇచ్చమనుకున్నారంట. మంచిది, సంతోషమే. అందుకంటే దేవునికి మరి ఏమి కావాలి? కాబట్టి దేవుడు వారిని ప్రేమించి మరి కుమారుని ఇచ్చినాడు. వారి తల్లి, వారి తండ్రి మరి పిల్లలకు పేరు పెట్టగానే వీళ్ళు కూడా మరి తన కుమారునికి మరి ప్రవచన్ అనేటువంటి పేరు పెట్టాలని తలంపుతో ఉంటూ వచ్చినారు. సరే, మంచిది. మరి
దాని గురించి మనకి వివరించలేము, కానీ అది కూడా దేవుని వాక్యంలో మరి మనకు కనబడుతుంది. అనగా ప్రవచించేవాడుగా మరి ఉండాలనేది వారి ఉద్దేశం. కాబట్టి అలాగనే ఆ బిడ్డ పెరిగి మరి యోసేపులాగా, ఎబ్బేజులాగా మరి దేవునికి నమ్మకస్తులుగా ఎలా ఉన్నారో ఈ బిడ్డ కూడా అలా ఉన్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. తర్వాత మనం కూడా మరి ఆ పిల్లోనికి అతని ప్రవచన కాబట్టి సాక్షార్థముగా ప్రవచన రెడ్డిని పెడతాం సంఘముగా. దేవుడి కొద్ది మాట దీవించి ఆశ్రయించునుగాక. మోకరించి ప్రార్థనలో ఉన్నాం. మోకరించి ప్రార్థనలో ఉండి ప్రార్థన చేద్దాం. ఎబ్బేజు తల్లి ఏ విధంగా వేదన పడి బిడ్డన కన్నదో ఆమె కూడా అలాగనే కొంత వేదన అనుభవించింది బిడ్డన కన్నది. మరి అలాగనే దేవుడు మరి ఆ బిడ్డని దీవించినట్టు మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. వారి ఆశ మేరకు, కోరిక మేరకు మరి ప్రవచనాన్ని పేరు పెట్టి ఆ బిడ్డ పెరిగి పెరిగిన తర్వాత ఆయన పని కొరకు వాడబడినట్లు మరి మీ మధ్యలో మనసులో మీరు కూడా 2 మాటలు ప్రార్థన చేయండి. కళ్ళు తెరిచి అడ్డు చూడకుండా ప్రార్థనలో ఉండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు మా దేవ, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు దినములో మీ వెళ్ళముగా మీ సన్నిధికి చేరువచ్చి మిమ్మల్ని ఆరాధించుటకు, ప్రభువులో పాల్గొనటకు మీరు సహాయపడినకే మీ కొనుమలు. సోన ప్రభు మరి గోపాలనను కస్తూరి మొక్క మెసలో జ్ఞాపకం చేస్తున్నాం. వారిని మీరు ప్రేమించి వారికి బహుమానం ఇచ్చిన కుమార్తె నందిని మనసులో జ్ఞాపకం చేస్తున్నాం. అలా మరి తండ్రి మరి ప్రభు మరి నారాయణను శ్యామల మొక్కను మీరు ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుడు రమేష్ నిశలో జ్ఞాపకం చేస్తున్నాం. దేవ మరి ఆ బిడ్డలను భూమి మీద పుట్టించినారు, మీ సొంత సమయం రక్షించినారు. నీ చిత్తానుసారంగా కుటుంబం కట్టినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, మీ సొంత సమయంలో మరి మీకు జ్ఞాపకం చేసుకొని దేవ బహుమానముగా, ఈవిగా, స్వాస్థ్యముగా మీరు అనుగ్రహించిన కుమారునికై మీరు స్తుతిస్తూ ఉంటున్నాం. మరి ప్రస్తుత సమయంలో మీ కృప అనుగ్రహించినారు దేవ, మీరే కనిగరించినారు. అది బట్టి మీరు స్తుతిస్తూ ఉంటున్నాం. మరి ప్రభు ఆ బిడ్డను భూమి మీద పుట్టించి తల్లి బిడ్డను క్షేమకరం ఉంచేందుకే మీకు కొనాలి. ప్రేమల తండ్రి మరి ప్రభు వారి కోరిక మేరకు, వారి ఆశ మేరకు దేవ బిడ్డను మీరు దీవించుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పెరిగి పెద్దవాడే ప్రభు మీ నామేమార్థమై వాడబట్టకు సహాయం చేయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి ప్రభు మరి ప్రవచన్ రెడ్డి అని మరి బిడ్డకు సంఘం ఎదుట సంఘం కలిసి నామకరణం చేస్తుండగా అలాగనే సాక్షార్థముగా భూలోకంలో ఈ బిడ్డ జీవించడానికి సహాయం చేయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏ విధంగా పెంచుకోవాలనో, ఏ విధంగా పోషించుకోవాలనో కావలసిన పరలోక జ్ఞానము, ఆలోచన, వివేకము సమయానుకూలముగా, సందర్భానుసారముగా కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మరి ఈ బిడ్డ కూడా ప్రభువా జ్ఞానమందును, బుద్ధి ఎందును, వయసు ఎందును, విద్య ఎందును, ఆరోగ్యమందును, తల్లిదండ్రుల ఆదరణ ఎందును, పెద్దల దయందును ప్రభు ఈ బిడ్డ పెరిగి వర్తిలాగున సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు యేసు పోలే ప్రభు ఫలించలాగున సహాయం చేయండి. ఎబ్బేజు వల్లే ప్రభు మీ సహాయాన్ని కోరుకునే వ్యక్తిగా ఈ బిడ్డను సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సందర్భముగా మరి వచ్చిన బంధువులను, మరి ప్రభు తల్లిదండ్రులను, మరి ప్రభు స్నేహితులను, ఆత్మీయులను బట్టి స్తుతిస్తున్నాం. ప్రేమల తండ్రి సంతోషములు సంఘముగా మెంత పాల్గొనకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వచ్చున్నాము తండ్రి. ఆమేన్.